ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. డిఏ పైన అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట. రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్లకు సంచలన నిర్ణయం. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఉద్యోగులకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారందరికీ ఊరిస్తున్న డిఏ పెంపు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందనమాట. సంచలన నిర్ణయం తీపి కవర్. ఎందుకంటే ఉద్యోగ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం డిఏ పెంచిందనమాట. డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీపి కబర్ అయితే వినిపించారు. 1.62% డిఏ పెంచుతానని ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఈ డిఏ పెంపుతో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కాదు, కేవలం విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు మాత్రమే పెంచడం గణార్హం అన్నమాట. సో తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఏ పెంచింది. 1.621% నుంచి డిఏ పెంపు అనేది సంబంధించి ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 10.651% ఉన్న డిఏను 19.272% పెరగనుంది. డిఏ పెంపుతో మొత్తం 70,504 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షన్లకు భారీగా ప్రయోజనం అయితే లభించింది. విద్యుత్ శాఖ పైన హైదరాబాద్ లో సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ కార్యాచరణ పైన సమీక్ష చేశారు. ఇక 2035-36 నాటికి తెలంగాణ విద్యుత్ డిమాండ్ అనేది 34,137 మెగావాట్లు చేరుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా వెంటనే ఉద్యోగులకు కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకునే విధంగా, అంటే ప్రస్తుతం అదనపు ఆర్థిక భారం డిఏ పెంపు రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరుంది. ఉద్యోగులకు ప్రకటించిన డిఏ పెంపుతో తెలంగాణ ప్రభుత్వం 9.39 కోట్ల అదనపు భారం పడుతుందన్నమాట అధికారులు అంచనా వేశారు. తెలంగాణ పవర్ సెక్టర్ పరిధిలో వచ్చేసి ట్రాన్స్కో, జెన్కో, సదర్ డిస్కామ్ ను నార్థన్ డిస్కామ్ లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ డిఏ పెంపు వర్తిస్తుందన్నమాట. సో ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్న డిఏ పెంపు ప్రభుత్వం ప్రకటన చేయడంతో విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిఏ పెంపు లబ్ధి పొందేది వీరే. టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్ లబ్ధి పొందే మొత్తం కూడా 71,387 మంది అనమాట. సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట.